హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ చూస్తున్నారా, మంచి ఆరోగ్యకరమైనటువంటి రుచికరమైనటువంటి తోటకూర నువ్వుపప్పు కూర. దీనికి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూసేద్దాము. ఇప్పుడు మనకి బజార్లో అంటే రైతు బజార్లలో కానీ బయట కానీ ఆకుకూరలు అనేవి చాలా ఫ్రెష్గా దొరుకుతాయండి. అంటే తాజాగా ఈ కాలంలో మనకి శీతాకాలంలో దొరుకుతాయి. అటువంటప్పుడు చక్కగా ఇట్లా రుచికరమైన ఆరోగ్యకరమైనటువంటి తోటకూర నువ్వుపప్పు వేసి కూర వండుకుందామండి. దీనికి కావలసిన పదార్థాలు చూసేద్దాము. నేను ఒక 5 కట్టలు ఒక 20 రూపాయలది తీసుకున్నాను. 5 కట్టలు వచ్చినాయండి 20 రూపాయలకి. తోటకూర తీసుకున్నాను. తీసుకొని దాంట్లోకి మనం తయారు చేసుకోవటానికి ఇంగువ, నూనె, రుచికి తగ్గట్టుగా ఉప్పు, నువ్వుపప్పు. ఈ నువ్వుపప్పు అనేది మనకి కాల్షియము ఎక్కువగా ఉంటుందండి. అందువల్ల మనకి ఎముకలకి బలపడతాయండి. అంటే ఎముకలు మనకి పుష్టిగా ఉంటాయి కాల్షియం తీసుకోవటం వల్ల. బలమండి. పసుపు, ఎండుమిరపకాయలు. అంటే ఎండుమిరపకాయలు నువ్వుపప్పులు వేయించి మనం పౌడర్ చేసుకొని కూరలో వేసుకుంటామండి. కరివేపాకు, ఒక ఎండుమిరపకాయ, తిరగమాత పెట్టుకోవటానికి తిరగమాత గింజలు, పచ్చిమిరపకాయలు. ఇవి ఇంగు తిరగమాత వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఆకుకూర ముందుగా మనం చక్కగా కడిగేసేసి అప్పుడు తరుక్కోవాలండి. ఎప్పుడైనా సరే మనం తరిగి కడగకూడదండి. కడిగేసి ఆకుని తరుక్కోవాలి. ఇలా సన్నగా తరిగేసుకొని పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక భాండీ వేడి చేసుకొని అందులో నువ్వుపప్పు వేసేసుకుందామండి. నువ్వుపప్పు, ఎండుమిరపకాయలు ఈ రెండు కూడా మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్. ఎందుకంటే త్వరగా వేగిపోతాయి, నువ్వుపప్పు అనేది మాడిపోతాయండి. అందువల్ల చక్కగా ఇట్లాగా కలుపుకుంటూ మనం ఇలాగా 2 నిమిషాల్లో వేగిపోతుంది. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని దీన్ని ఒక ప్లేట్లో పోసుకొని చల్లారనిద్దామండి. ఇది పక్కకు పెట్టేసేసుకొని ఇప్పుడు కూరకి తిరగమాత పెట్టేసుకుందాము. ఇది చల్లారనిచ్చాక పౌడర్ చేసుకుందామండి. చల్లారిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే భాండీలో మనం తిరగమాత పెట్టుకోవడానికి నూనె వేసుకుందాం. అంటే కూర చేసుకోవటానికి సరిపడా నూనె వేసుకుందాము. ఇంత నూనె వద్దు అంటే మీరు తగ్గించుకోవచ్చండి. కొద్దిగా ఈ ఆకుకూరకి నూనె ఉంటేనే రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ నూనె కాగిన తర్వాత తిరగమాత గింజలు, ఎండుమిరపకాయలు వేసేసుకొని వేయించుకోవాలండి. ఆవాలు వేగి మనకి చిటపట్లాడి తిరగమాత గింజలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వేగిన తర్వాత ఇంగువ వేసుకోవాలండి. కొద్దిగా ఇంగువ కూడా మనం 1 నిమిషము కలుపుకొని వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు అనేది యాడ్ చేసుకుందామండి. చూసారా, పప్పులు కలర్ మారుతున్నాయి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. మాడిపోనివ్వద్దండి. ఎప్పుడైనా తిరగమాత మాడిపోతే బాగోదండి. అందువల్ల గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకున్నాం కదా, మీరు పొడుగు చీలికలుగా అయినా చేసుకోవచ్చండి. నేను ఇలా కట్ చేశాను. మధ్యకి కరివేపాకు, పసుపు కూడా వేసేసి కొద్దిగా మనం ఒక్కసారి కలిపేసేసుకొని ఇందులో తరిగి పెట్టుకున్నటువంటి తోటకూర, అంటే శుభ్రంగా కడిగి తరుక్కున్నాం కదా, తోటకూరను కూడా ఇందులో పెట్టేసేద్దామండి. ఎందువల్ల ఆకుకూరలు కడిగి మనం తరుక్కోవాలనేది చెప్తానండి. తరిగేసి కడుక్కుంటే అందులో ఉండేటటువంటి పోషకాలన్నీ కూడా వెళ్ళిపోతాయండి నీళ్లతోటి. అందువల్ల ఆకును శుభ్రంగా కడుక్కున్న తర్వాత మాత్రమే కూర తరుక్కోవాలండి. ఇలాగా ఆకుకూర అంతా వేసేసి తిరగమాత అంతా కలిసేటట్టుగా ఒక్కసారి కలియబెట్టుకుని రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని లిడ్ పెట్టేసుకుందామండి. మొత్తం కలిసిందండి తిరగమాత. ఇప్పుడు రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని, జనరల్గా మనకి ఆకుకూరలకి చాలా తక్కువ ఉప్పే పడుతుందండి. కేవలం ఇది 5-10 నిమిషాల్లోనే అయిపోతుందండి. ఆకుకూర కూడా ఎక్కువసేపు వేయించకూడదు కదా, అందువల్ల మనం త్వరగానే చేసేసుకుందాం ఈ కూర. ఎక్కువసేపు కూడా టైం పట్టదండి. 5-6 నిమిషాల్లోనే ఈ కూర అయిపోతుంది. అన్నీ తరిగి రెడీగా పెట్టుకుంటే మనకి కూర రెడీ అయిపోతుందండి. ఇది చపాతీలో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం నువ్వుపప్పు వేయించి పెట్టుకున్నాం కదా, ఆ నువ్వుపప్పు, ఎండుమిరపకాయలు మిక్సీ జార్లో వేసేసుకొని పౌడర్ చేసేసుకుందామండి. మరీ మెత్తగా అవసరం లేదండి. ఇట్లా కొంచెం బరకగా చేసేసుకొని మనం పక్కన పెట్టేసేసుకోవాలి. కూర వేగిన తర్వాత ఈ పౌడర్ వేసేసుకుందాము. ఈ నువ్వుపప్పు వేయటం వల్ల కూరలకి కమ్మదనం వస్తుందండి. అంటే చక్కగా బాగుంటుంది రుచిగా.
ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఒక్కసారి మూత తీసి ఆకుకూర కలయబెట్టుకుందాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి మనం ఆకుకూర కలయబెట్టుకుంటున్నాము. బాగా కలిపేసేసుకుని నీరు ఉంది చూడండి, ఈ నీరుతోనే మనకి కూర మగ్గిపోతుంది ఆవిరికి. మళ్ళీ ఒక్కసారి మూత పెట్టేసుకొని 2 నిమిషాలు మగ్గించుకుందామండి. అంటే మొత్తం మనం 5 నిమిషాల్లో కూర చేసేసుకుంటున్నాము. ఇలాగా మొత్తం కలిపేసేసుకుని మళ్ళీ ఒక్కసారి చూడండి, నీరు లేకుండా ఈ పౌడర్ అనేది చల్లుకోవాలండి. మొత్తం కలుపుకున్నాం కదా, ఇలాగా వేగనిచ్చేసి ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదా నువ్వుపప్పు, ఎండుమిరపకాయలు, ఆ పౌడర్ వేసేసేద్దాము. వేసేసి బాగా కలిపేద్దామండి కూర అంతా. ఆల్రెడీ నువ్వుపప్పు వేగింది కాబట్టి ఎక్కువసేపు వేగాల్సిన అవసరం ఉండదండి. గుమగుమలాడిపోతుందండి కూర నువ్వుపప్పు వాసనతో. కొద్దిగా కారంగా, అంటే మనం ఎండుమిరపకాయలతో నువ్వుపప్పు మిక్సీ పట్టుకున్నాము, అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసాము. అందువల్ల మనం విడిగా దీంట్లో కారం వేయాల్సిన అవసరం లేదండి. మొత్తం కూర అంతా కలియబెట్టేసేసుకుని ఇట్లాగా చూడండి పొడి ఆడిపోతుంది. మాడిపోకుండా మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకుందామండి. మొత్తం వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ మించి దించేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కూర అంతా కూడా సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకుందాం. ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన, కేవలం 5-6 నిమిషాల్లోనే ఈ కూర రెడీ అయిపోతుంది. అన్నీ తరిగి మనం రెడీ చేసుకున్నట్టుగా మొత్తం 10 నిమిషాలండి కూర ప్రాసెస్ అంతా కూడా. నువ్వుపప్పు వేగటం అన్నీ కూడా ఒక 10 నిమిషాల్లోపు అయిపోతుంది. ఈ తోటకూర వేసిన తర్వాత మనకి 5 నిమిషాల్లోనే ఈ కూర అంతా రెడీ అయిపోతుందండి. చూడండి, ఇంత రుచికరమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి ఈ తోటకూర నువ్వుపప్పు కూరని మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ చూడండి. చాలా వాసన, మంచి మంచి సువాసన వస్తున్నదండి నువ్వుపప్పు అంతా కూడా. ఇలా మనం సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకుందాము. పిల్లలు నువ్వుపప్పు అవి తినవన్నప్పుడు ఇటువంటి కూరలు పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా కూడా ఇలాగ నువ్వుపప్పుతోటి తోటకూర చేసుకుంటే ఐరన్, కాల్షియం 2 లభిస్తాయండి మన శరీరానికి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా తయారు చేసి చూడండి. థ్యాంక్ యూ.